Number of boys cheated 4. Arjun, Dinesh, Raghu, Kannan. ఈ ఫైనల్ ఇయర్ లో మీరు ఒక ముఖ్యమైన ఎపిసోడ్ ప్రారంభించబోతున్నారు. బేసిక్ గా సీరియల్ కిల్లర్స్ కి సైకోపత్స్ కి 2 తేడాలున్నాయి. సీరియల్ కిల్లర్స్ ఎంతో దారుణంగా హత్యలు చేస్తారు. వాళ్లకొక రీజనో మోటివేషనో అసలు ఏదీ ఉండదు. అయితే సైకోపత్స్ అలా కాదు. యు హ్యావ్ వెరీ స్ట్రాంగ్ రీజన్ అండ్ మోటివేషన్. సార్, ఒకవేళ సైకోపాత్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తే మమ్మల్ని మేము ఎలా సేవ్ చేసుకోవాలి? ఈ సైకోపత్స్ వాళ్ళు క్రియేట్ చేసిన ఇల్యూషనరీ క్యారెక్టర్ డెవలప్ చేసి వాళ్ళు చేస్తున్న అన్ని పనులు కరెక్టేనని అనుకుంటారు. ఆ ఇమేజినరీ క్యారెక్టర్స్ తో మాట్లాడుతూనే ఉంటారు. ఆపకుండా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు చేస్తున్నది తప్పు అలాగని చెప్పి ఆ క్యారెక్టర్స్ ని బ్రేక్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ ఫ్రీజ్. సరే, కేస్ స్టడీ ఫైల్స్ లో సీరియల్ నంబర్స్ మాత్రమే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ డీటెయిల్స్ ఏమీ లేవు సార్. మీరు టేకప్ చేసిన అన్ని కేసులు ఎంతో ఎక్స్ట్రీమ్ కేసులు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇప్పుడు నేను వాళ్ళ ఫోన్ నెంబర్స్, అడ్రస్, మొత్తం డీటెయిల్స్ ఇచ్చాను అనుకోండి. మీరు ఏం చేస్తారు? వాళ్ళని ఫాలో అయ్యి వెళ్తారు. ఇలాంటిదే ఒక లేడీ సైకోపత్ గురించి నేను కేస్ స్టడీ చేశాను. సడన్ గా ఒకరోజు ఆవిడే నా ఇంటికి వచ్చింది కత్తితో. ఓ మై గాడ్. ప్రాణాలతో ఉన్నానే, ఏమై ఉంటుందో ఊహించుకోండి. జరిగిందంతా తలుచుకుంటే ఓ కళ్ళ ఉందిరా. నేనెంతమంది అబ్బాయిల్ని తెప్పుకున్నాను. నన్ను కరెక్ట్ చేయడం ఎంత కష్టమో తెలుసా? కానీ నువ్వు నన్ను ఈజీగా పడగొట్టేశావు. నీలో నాకు నచ్చింది ఏంటంటే నన్నెప్పుడు నువ్వు కైపుగా చూడనే లేదు. నువ్వు డబ్బున్నోడువనో, నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ లగ్జరీగా ఉంటుందనో నేను ఈ పెళ్లి చేసుకోలేదు. బట్ నువ్వు చెప్పినట్టుగానే ఆ ఫామ్ హౌస్ ని, నీ ఫ్యాక్టరీని నా పేరుని రాసిస్తావు కదా? రాసిస్తా, బాగా రాసిస్తా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? శ్రీలంకకు వెళుతున్నాం. ఇప్పుడెందుకు శ్రీలంకకి వెళ్ళాలి? నువ్వు అడిగావు కదా ఫామ్ హౌస్ ఫ్యాక్టరీ అని. అది నీ పేరుకు మార్చాలి కదా. 9:30కి పెళ్లి చేసుకుందాం అని చెప్పాను. నువ్వు 9:45కి మండపానికి తీసుకువెళ్ళి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఈ పెళ్లి గురించి తలుచుకుంటే చాలా క్రేజీగా ఉంది జీవా. వద్దు జీవా, నువ్వు బండి ఆపు. నాకేదో తప్పుగా అనిపిస్తుంది. నువ్వు బండి ఆపు జీవా. అయితే నువ్వు శ్రీలంకకు రావు. రాను. నేను మా ఇంటికి వెళ్ళాలి. దయచేసి బండి ఆపు జీవా. బండి ఆపు చెప్తున్నాను కదా, బండి ఆపు. అరే ఆపు ఏ జీవా. విషయానికి భయపడినని చెప్పావు. ఇంత చిన్న విషయానికి ఇంత భయపడుతున్నావా? నీ బాయ్ ఫ్రెండ్ ని ఫస్ట్ ఎప్పుడు మీట్ అయ్యావు? ఫస్ట్ నేను వాడిని టాటూ షాప్ లో మీట్ అయ్యాను. టాటూ వేశాడు, బాగా వేశాడు. ఇప్పుడు మేమిద్దరం లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నాం. తను వంట మనిషిగానే మా ఇంటికి వచ్చాడు. బాగా పడుతున్నాడని మా నాన్న తన ట్రూప్ లో చేర్చుకున్నాడు. అయితే తనకి నా మీద చాలా ఇంట్రెస్ట్, కానీ నాకు మాత్రం తన్ని పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. అబ్బాయి డాక్టర్ కదా, అందుకే లవ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లోనే ఫస్ట్ మాట్లాడుకున్నాం. అతన్ని మా ఇంట్లోనే ఉంచుకున్నాం. కలిసి ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. ఎందుకని అడిగితే బ్రేకప్ అవుతుంది అంటున్నాడు. ఏం సెంటిమెంటో. బేబ్, నేను చాలా మంది కుర్రాళ్లతో తిరిగాను, కానీ వీడు మాత్రమే
నేనేం చెప్పినా సరే వింటున్నాడు. ఎక్కడ వింటున్నాడు? నేను చెప్పేది ఏవీ వినట్లేదు. మేం జంటగా కలిసి బయటికి వెళ్ళిందే లేదు. అందుకే నైట్ డ్రైవ్ కి రారా అని పిలిచాను. వస్తాను చెప్పి రానే లేదు. నోరు తెరిస్తేనే అబద్ధం. అబద్ధమా? అతను అబద్ధం చెప్పడు. తనకి మాట్లాడటం రాదు, మూగోడు. మా నాన్న కంపెనీలోనే ఇన్వెస్టర్ గా వచ్చాడు. బాగా డబ్బున్నాడు. ఇంతసేపు నుంచి ఎవరి గురించి మాట్లాడుతున్నావ్? వాడే పాత సారథి రాహుల్ రెడ్డి. హరీష్. ధ్రువ్. ఐ హావెంట్ సీన్ యూ బిఫోర్. పోయినసారి ఐ డ్రాప్స్ వేయడానికి వేరే వచ్చింది. ఈసారి నువ్వొచ్చావు. నీ పేరేంటి? నమ్మకం అది ఉండాలి కదా. ప్రభు. సలోమియా. దేవా. ప్రభుదేవా. ప్రభుదేవి. అడిగితే పేరు చెప్పవా? పాటలు పాడుతున్నావు. నా ప్రశ్నకి సమాధానం చెప్పు. మేడం, అనేక ప్రశ్నలకు జీవితంలో సమాధానమే దొరకదు. వెతకాలి, వెతుకుతూనే ఉండాలి. అలా వెతుకుతూ ఉండగానే ఒకరోజు కర్మ. ఫేస్బుక్ లో మీ చిన్నప్పుడు ఫోటో చూసా. చిన్న వయసులో తప్పు చేస్తే దేవుడు కళ్ళు గుచ్చుతాడు అని చెప్తారు. ఇప్పటి వరకు దేవుడికి కళ్ళు కనిపించలేదు. ఇప్పుడే కనిపించింది. వచ్చిన పని సరిగ్గా చెయ్యి, లేదా ఫోన్ చేసి 2 పనులు పీకేస్తాను. పనితో పాటు ఎన్నో పీకేశారు. ఎందుకంటే మీరు పెద్ద పుడింగి. ఏంటి? సారీ మేడం, ఐ డ్రాప్స్ వేస్తాను. అనుకోండి, అనుకోండి, అనుకుని అలా పైకి చూడండి. ఒక మనిషికి జీవితంలో కళ్ళు అనేవి చాలా ముఖ్యం. అరే అవునే, మూసుకొని ముందు పోయి. ఓకే ఓకే మేడం, వేస్తాను వేస్తాను. ఓకే ఓకే. ఎస్. ఎక్స్క్యూజ్ మీ మేడం, రెస్ట్ రూమ్ ఎక్కడుంది? ఏమిటి? నన్ను సగంలో వదిలేసి నువ్వు నీ పని చూసుకుంటావా? అర్జెంటు చుచ్చు. పో పో. ఇప్పుడే నాకు ఒక అమ్మాయిలా ఫీలింగ్ కలుగుతోంది. థ్యాంక్స్ టు బొమ్మీస్ నైటీస్. తెరవలేకపోతున్నారు. ఏయ్, మండిపోతుందే. ఎన్ని సంవత్సరాలయ్యింది నిన్ను వెతికి పట్టుకోవడానికి. ఏయ్ ప్రభుదేవి, కళ్ళు మండిపోతున్నాయే. రావి ఎక్కడికి? ఏయ్ రావి ఎక్కడికి? కళ్ళు మండిపోతున్నాయి.